మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ షుగర్. ఈ ఛానల్లో నేను మొట్టమొదటిసారిగా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక ట్రెడిషనల్ వంటకం గురించి నేను మీకు చూపించబోతున్నాను. ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ అన్ని వయసుల వారికి ఇది ఎంతో ఆరోగ్యకరమైనటువంటి వంటకం. ఈ వంటకాన్ని స్టార్ట్ చేసే ముందు దీనికి కావాల్సినటువంటి పదార్థాలను మనం ముందుగా తెలుసుకుందాం. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం దీన్ని చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనికి కావాల్సినటువంటివి మినపప్పు, బెల్లం, పచ్చి కొబ్బరి, యాలుకలు, నెయ్యి. రాత్రంతా కూడా ఈ మినపప్పుని మనం వాటర్ పోసి మునిగేంత వరకు నానబెట్టుకొని ఉదయాన్నే ఆ వాటర్ని వంచేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసేటప్పుడే బెల్లంని తురుముకొని వేసుకుంటే అది ఈజీగా మిక్స్ అవుతుంది. దాంతో పాటుగా మనం యాలకులు కూడా వేసుకోవాలి. మధ్యలో ఓపెన్ చేసి కన్సిస్టెన్సీ ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా జారుడుగా వచ్చేటట్లుగా ఉంటే మనకి కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. గట్టిగా ఉంటే మళ్ళీ అది సరిగ్గా కుక్ అవ్వదు. మనం ఈ వంట స్టార్ట్ చేసే ముందు ఈ పిండిని చూస్తున్నారు కదా, దీనిలో కొంచెం మనం పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలుగా చేసుకొని ఇందులో కలుపుకుంటే మనం తినేటప్పుడు చక్కగా నోటికి కూడా తగులుతూ ఉంటే చాలా మంచి ఫీల్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాణలిలో నెయ్యి వేసి కొంచెం వేడైన తర్వాత పల్చగా ఈ పిండిని మనం దిబ్బరొట్టెలాగా పరుచుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 minutes ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో మూత తీసి దాన్ని రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా కాలింది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక టూత్ పిక్ తీసుకొని సెంటర్లో ఒకసారి దాన్ని గుచ్చి బయటకు తీసినప్పుడు అయితే మీకు ఏది పిండి అంటుకోకుండా ఉన్నట్టయితే అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు అర్థం. ఇంతేనండి, సింపుల్. సో రెడీగా ఉన్నారా? ఇంకా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ దిబ్బ రొట్టెని టేస్ట్ చూపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.